సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే ఉంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అంత ఈజీ కాదు ఎంట్రీ ఇవ్వడం. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా వారికి టాలెంట్ లేకపోతే ఇక వారిని దేవుడు కూడా కాపాడలేరు. ఆఖరికి తమ తల్లిదండ్రులు స్టార్ హీరోలైనా కూడా పిల్లలను సెటిల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ కొంతమంది వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తమలో ఉన్న టాలెంట్కి మెరుగులు దిద్దుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు. మరికొంతమంది అలా ఇంకా తండ్రి చాటు బిడ్డలుగా సెటిల్ అవ్వక తమ ఫ్యామిలీకి భారంగా మారుతున్నారు. ఇంతకీ తమ పిల్లల్ని సెటిల్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న ఆ హీరోస్ ఎవరో చూద్దాం. మంచు మోహన్ బాబు వందల కొద్ది సినిమాలు తీసి టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తమ ముగ్గురు పిల్లలు ఇప్పటికీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేకపోతున్నారు. ఆఖరికి తానే నిర్మాతగా మారి వారి సినిమాలను తీసినా కూడా అవి కూడా సక్సెస్ అవ్వడం లేదు. ఇలా తమ ముగ్గురు పిల్లలు సెటిల్ అయితే చూడాలని మోహన్ బాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు తన తండ్రిని హీరోగా పెట్టి సినిమాలు తీసినా కూడా ఎవ్వరూ వారిని డైరెక్టర్స్గా గుర్తించడం లేదు. ఒక కూతురు లాల్ సలాం తీస్తే మరో కూతురు కొచ్చాడియన్ తీసింది. ఇద్దరి కూతుర్లు డైరెక్టర్స్గా మారుతారని చూడాలని రజనీకాంత్ ఆశ. కానీ ఆ ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున టాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎన్నో ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. అయితే తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా వెనుకబడ్డారు. అందులో నాగచైతన్య కాస్త పర్వాలేదనిపించినా అఖిల్ మాత్రం ఇంకా ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే ఉన్నాడు. వీరు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నప్పటికీ వీరిని టాప్ ప్రియారిటీగా ఇప్పుడు చూస్తున్నారు అందరూ.